సో అందరం కూడా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. ఈరోజు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. నాలుగో అధ్యాయానికి వెళ్లే ముందు 1, 2, 3 అధ్యాయంలో ప్రభువు యోహాన్ని ఎంచుకొని పద్మాసు దీవికి రప్పించుకొని అక్కడ సంఘములకు అలాగే దేవుడు ప్రేమించిన అందరికీ కూడా ప్రభువు యొక్క వర్తమానము, ప్రభువు యొక్క వాక్యము అందించడానికి యోహాను సాధనంగా ఉపయోగించుకుని యోహాను చేత ఈ ప్రకటన గ్రంథం రాయించారు. సో ముఖ్యంగా 1వ అధ్యాయంలో ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ యోహానుకి ఒక ప్రత్యేకమైన విధానములో కనపడ్డారు. ఎందుకు అంటే ఆ ప్రత్యేకమైన విధానము అక్కడ ఉన్న 7 సంఘములకు వర్తమానం పంపిస్తుండగా వారితో ఏ విధంగా వ్యవహరించబోతున్నారో ప్రభువు ఆ విధమైన ప్రత్యక్షతతో ప్రభు యోహానికి కనపడ్డారు. అది మనం స్పష్టంగా 1, 2, 3 అధ్యాయాలు మనం చూసాము, చదివి ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఆ 3వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఆ 7 సంఘములకు వాళ్ళ వర్తమానములు యోహాను ద్వారా రాయించి అక్కడున్న సంఘపు దూతలకు పంపివేసిన తరువాత 4వ అధ్యాయంలో ఒక కొత్త అంకము మొదలవబోతుంది. సో యోహానుని ఉపయోగించుకుని ప్రభువు ఇంకొన్ని విషయములు, జరగబోవు విషయములన్నీ కూడా యోహాను ద్వారా మనందరికీ, సంఘములందరికీ, ప్రభువు యొక్క బిడ్డలందరికీ తెలియచేయాలని ఇష్టపడ్డారు కనుక ఒక కొత్త అంకము, ఒక కొత్త చాప్టర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరం కూడా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా. ఏ సంగతులు జరిగిన తరువాత? ప్రభువు యోహానుకి 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములు చేతిలో ఉండగా ఏ విధంగా కనపడ్డారో, కనపడి మాట్లాడి 7 వర్తమానములు పంపించారో అవన్నీ జరిగిన తరువాత, అంటే ఎక్కడున్నాడు? ఇంకా అక్కడే ఉన్నాడు. ఆత్మావసుడై ఉండగా, ప్రభువుని చూస్తూ ఉండగా, తన వర్తమానం రాస్తూ అవన్నీ కంప్లీట్ చేయడం, సమాప్తం చేయడం వెంటనే అక్కడ నుంచి ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అంటే ఆత్మలో ఉన్నాడు కానీ ఎక్కడున్నాడు? పద్మాసు దీవిలోనే ఉన్నాడు. సో నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. సో తను ఇహలోకంలో ఉన్నాడు, పరలోకములో తలుపు తెరవబడి ఉన్నది. సో మొదటి విజన్, దర్శనం అయిపోయింది. సో యోహానికి మళ్ళీ చూస్తే ఒక దర్శనం కనపడుతుంది. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. సో తను భూమి మీద ఉన్నాడు, పరలోకము అంటే దేవుని యొక్క సమక్షంలో తలుపు తెరవబడి ఉండెను. మరి తలుపు ఎందుకు తెరిచి ఉంచుతారు? ఎవరన్నా రావడానికి తలుపు తెరిచి ఉంచుతాము. ప్రభువు కూడా ఏమన్నారు? ఇదిగో దావీదు తాళపు చెవి కలిగిన వాడు, నేను తెరిస్తే ఎవరు మోయలేరు, నేను మూస్తే ఎవరు తెరవలేరు. సో ఆ తలుపు అనే కాంటెక్స్ట్, ఆ సందర్భం మనము నేర్చుకున్నాము. సో ఇక్కడ పరలోకపు తలుపు తెరవబడి ఉండెను అంటే ఒక ఎంట్రన్స్ ఉన్నది, ఒక డోర్ ఉన్నది. ఆ డోర్ ఎందుకు తెరవబడి ఉండెను అంటే అక్కడికి యోహాన్ని ప్రభువు ఆహ్వానిస్తున్నారు, అక్కడ జరగబో విషయాలన్నీ కూడా చూపించడానికి. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. సో ఆల్రెడీ ముందు ఒక 7 సంఘములకు వర్తమానము పంపించక ముందు ఎక్కడ మొదలైంది? ప్రభువు యోహానుకి ఒక ప్రత్యేక విధానంలో కనపడి బోరధ్వని లాగా మాట్లాడారు. అప్పుడే వెనక్కి తిరిగి చూశాడు. నేను వెనక్కి తిరిగి చూడగా ఇదిగో 7 సువర్ణ దీపస్తంభముల మధ్యన ఒక మనుష్య కుమారుని వంటి ఆకారంతో ఉన్న ఒక వ్యక్తి నాకు కనపడ్డాడని చెప్పి మొదలుపెట్టాడు. ఆ బోరధ్వని లాంటి శబ్దముతో మళ్ళీ మాట్లాడతారు ప్రభు. రెండవ కాన్వర్జేషన్, రెండవ సంభాషణ ఇది. సో నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు నాకు వినపడింది. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పడం జరిగింది. సో అక్కడ మాట్లాడింది ఎవరు? ఆల్రెడీ డిస్క్రిప్షన్ అంతా మనకి యోహాను ఇచ్చి ఉన్నాడు. 1వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వివరణని. సో ఆ మాట్లాడిన వాడు అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను ఇక్కడికి ఎక్కి రమ్ము అని ఆహ్వానిస్తున్నారు, నన్ను అంటున్నాడు యోహాను. ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే కమ్ హియర్, అప్,
కమప్ హియర్ అన్నమాట. అప్ అనే మాట ఉంది అక్కడ. ఎక్కి రమ్ము. ఆ ఎక్కి అన్న మాటలో ఏముంది అంటే, ఇక్కడ నీ ఉన్న చోట కాదు, ఇంకొక పైకి రావాలి నువ్వు. ఎందుకు? పరలోకమందు తలుపు తెరవబడి ఉండుట చూశాడు. అయితే ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. సో ఇక్కడికి నువ్వు రా, నేను వేరొక ప్రదేశము నుంచి నీకు జరగబో విషయాలన్నిటి కూడా నీకు చూపిస్తాను నేను అని ప్రభువు ఆహ్వానిస్తున్నారన్నమాట. ఇన్వైట్ చేశారు యోహాన్ని. తలుపు కూడా తెరిచి ఉంచి యోహాన్ని అక్కడికి ఇన్వైట్ చేశారు. రెండవ వచనం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. సో ఎప్పుడైతే ఒక ప్రదేశంలోకి వెళ్ళాలో వెంటనే పరిశుద్ధాత్మలో ఆత్మవశుడై ఈ ఇహలోకము నుంచి విడదీయబడి ట్రాన్స్లేషన్ జరుగుతుందన్నమాట. వేరొక ప్రదేశంలోకి, వేరొక సమయంలోనికి తీసుకొని పోబడ్డాడు యోహాను. అది దేవుని యొక్క శక్తి వలన. ఎందుకు? ప్రభువే ఆహ్వానించారు కనుక ప్రభువు ఆత్మలో యోహాన్ని ఒక కొత్త ప్రదేశంలోకి తీసుకువెళ్ళిపోయారు. సో వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సో ఇక్కడ ఎక్కిరమ్ము అన్న మాట అర్థమైంది కదా, మనం విన్నాము. ఆత్మవశుడనైతిని అన్న మాట విన్నాము. అంటే ఏం జరిగింది అక్కడ? ఆత్మవశుడై పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఎందుకంటే అదే ఇన్స్ట్రక్షన్. సో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ తలుపు దగ్గర నిలబడి చూసినప్పుడు ఆ లోపల పరలోకంలో ఉన్న మొట్టమొదటి దృష్టి, సినారియో కనపడింది. కను దృష్టికి అక్కడ ఉన్న ప్రత్యక్షత కనపడింది. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఇది చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఇక్కడ. ఎందుకు నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్నమాట అన్నానంటే, ఫస్ట్ తలుపు దగ్గర తీసుకువెళ్ళినప్పుడు యోహానికి ఏ విషయము కనపడింది అని మనం అబ్జర్వ్ చేస్తే, అది అన్నిటికంటే సెంటర్ లో ఉన్న లొకేషన్ అన్నమాట. సెంటర్ పాయింట్. సింహాసనము ముందు కనపడింది. అక్కడ ఇంకేం లేవా? చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రభువు అన్ని కూడా ఒక క్రమబద్ధముగా యోహానికి చూపించబోతున్నారు. ఆ క్రమబద్ధముగా చూపించినప్పుడు మొట్టమొదటి ఆబ్జెక్ట్ అంటే వస్తువు ఆర్ ఆ సీన్ ఏమిటి అంటే సింహాసనం. ఆ సింహాసనం ఎక్కడున్నది? అది పరలోకంలో ఉన్నది. సో అది సెంటర్ లొకేషన్. గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు సెంటర్ అంటున్నాను అంటే, అక్కడ నుండి బయటికి రేడియస్ లో బయటికి వెళ్తూ మిగిలిన విషయములు, మిగిలిన సంఘటనలు, మిగిలిన మనుష్యులు, మిగిలిన దేవదూతలు, మిగిలిన ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ అంచెలంచెలుగా క్రమబద్ధముగా యోహానికి చూపించి వివరించబోతున్నారు. అది ఇమిడి ఉన్నది ఇక్కడ. అది ఒక్కసారి ఆ సీన్ మొత్తం ఒకేసారి చూపెట్టలేదు. పరలోకానికి వెళ్ళి చూడంగానే తన చుట్టూతో అన్ని కనపడిపోలేదు. అన్ని వివరించేది ఒకేసారి. అదొక సిస్టమాటిక్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది యోహానికి. అందుకనే మొదట అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఎందుకు? అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం అది. అక్కడితోనే మొదలవుతుంది. ఎందుకంటే సృష్టికర్త కూర్చుని ఉన్న సింహాసనం అది. అక్కడ తర్వాత సృష్టి కనపడుతుంది. ముందు సృష్టికర్తను చూశాడు కనుక అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. సో యోహానికి ఎప్పుడు కూడా ఎవరో కనపడుతున్నారు. ఆ ఎవరు అనేది తర్వాత ప్రభు వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముందు సంఘటనలో కూడా అంతే కదా. అక్కడ దీపస్తంభముల మధ్య యేసు ప్రభు కనపడినప్పుడు మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాను అని చెప్పి రాశాడు. ఆ తర్వాత ఇదిగో నేను మొదటి వాడను, కడపడి వాడను, ఇదిగో నేను మృతుడనై నేను తిరిగి లేచి యుగమును జీవించు వాడను. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఆ కనపడిన ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, నేనే యేసుక్రీస్తు ప్రభుని యోహాను అని చెప్పారు. అలాగే ఇక్కడ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను అన్న జనరల్ డిస్క్రిప్షన్, సాధారణ వివరణతో మొదలైంది. ఒకడు అంటే ఒకడు అంతే, ఎవరో ఉన్నారు అక్కడ, అలా స్టార్ట్ అయింది. కానీ రాను రాను క్రమబద్ధంగా అంచెలంచెలుగా అది ఎవరో కూడా ప్రభువు యోహానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వివరణ కూడా ఇవ్వబోతున్నారు. ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు మనకి ఏం కనపడింది? ఒక సింహాసనము, ఆ సింహాసనము మీద ఆసీనుడై ఉన్న ఒక
వ్యక్తి. ఇప్పుడు ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏంటి? ఫస్ట్ థ్రోను మీద కూర్చున్న పర్సన్, ఆ పర్సన్ ఇప్పుడు ఎలాగున్నారు డిస్క్రిప్షన్ చూసారా? ఆ సిస్టమాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఎలాగ ముందుకు వెళ్తుందో. సో ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. ఆయన ఎలా ఉన్నాడంట? దృష్టికి చూడడానికి నిలువెత్తు సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు. నిలువెత్తు అంటే ఫుల్ పర్సన్ అన్నమాట. ఆ కలర్ లో కనపడుతున్నారు యోహానికి. మరి ఈ సూర్యకాంత పద్మరాగము అంటే ఏమిటవి? ఇవి విలువైన రాళ్ళు, ప్రెషియస్ స్టోన్స్ అంటాం మనం. అందులో ఒక 2 స్టోన్స్ ని తీసుకొని ప్రభువు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. ప్రభు ఆ విధంగా కనపడ్డారు అక్కడ కూర్చుని ఉన్న తండ్రి అయిన దేవుడు. ఎలాగా? ఈ సూర్యకాంతము, పద్మరాగము. సూర్యకాంతము అంటే జాస్పర్, పద్మరాగము అంటే రూబీ లేకపోతే జెసింత్. ఈ 2 ఇంగ్లీష్‌లో వేరు వేరు పదాలు వాడతారు. ఆల్‌మోస్ట్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి ఈ ప్రెషియస్ స్టోన్స్ అనేవి. అయితే అక్కడున్న కలర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద మనం ఊహించుకోవచ్చన్నమాట. అక్కడ తండ్రి అయిన దేవుడు తన నిలువెత్తు రూపము ఏ రకంగా ప్రత్యక్ష పరుచుకొని యోహానుకి చూపించారు అంటే, ఈ కలర్స్‌తో కనపడింది బాడీ అంతా అక్కడ. అంతే, మనకింకా అంతకు మించి మనమేం పిక్చరైజ్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఊహించుకుని ఒక్కొక్కరం వేరొక రకంగా ఊహించుకోగలము. అందుకనే నేను అక్కడ ఆ పిక్చర్ పెట్టకుండా అక్కడ డిస్క్రైబ్ చేయబడిన ఆ ఎలిమెంట్స్‌ని నేను అక్కడ ఉంచాను అక్కడ నేను పిక్చర్‌లో. సో దట్ మీరు ఊహించుకోవచ్చు అక్కడ ఏ కలర్‌లో ఏ విధంగా కనపడ్డారు యోహానుకి. అయితే ఎందుకు ఈ సూర్యకాంత పద్మరాగములు గల ఆ వర్చస్సుతో లేకపోతే అటువంటి విధంగా కనపడ్డారు? అంటే ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రకటన గ్రంథంలో ప్రభువు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు త్రియేకమైన దేవుడు మనందరికీ, యోహానుకి తద్వారా మనందరికీ కూడా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, దేవుడు సృష్టించిన సృష్టిలోని అనేక వస్తువులు, విషయముల ద్వారా తన్ను తాను వివరించుకుంటూ ముందుకి నడిపిస్తున్నారు. ఆల్రెడీ మనం ముందు చూసాము. కొలిమిలో పుటము వేయబడిన అపరంజితో పోలిన పాదములతోనూ, అగ్ని జ్వాలల వంటి కళ్ళతోనూ. ఎందుకు ఆ డిస్క్రిప్షన్ అవన్నీ కూడా? ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన ఈ ఎలిమెంట్స్, ఈ వస్తువులు, వాటిలో కొన్నిటికి మహిమ ఉన్నది, కొన్నిటికి మహిమ లేదు. ఇప్పుడు ప్రెషియస్ స్టోన్స్ కిని రోడ్డు మీద మనకు కనపడే ఒక మట్టి రాయికి పక్కన పోలిస్తే రెండిటికి మహిమలో డిఫరెన్స్ ఉందా? తప్పకుండా ఉంది. ఒకటి చూస్తే దానికి విలువైనది, అది కళ్ళకు అందంగా కనపడుతుంది. ఒకటేమో సాధారణంగా కనపడుతుంది. సో ప్రభు సృష్టిలో 2 సృష్టించారు. కానీ దేనికి విలువ ఉన్నదో, ఏది అద్భుతంగా ఉంటుందో దానితో మనకు ప్రత్యక్షపరుచుకుంటూ తన్ను తాను చూపించుకుంటున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే, నేను సర్వ సృష్టికి కర్తను, ఈ సృష్టిలో ఉన్న అద్భుతము లేకపోతే అన్నిటికంటే గొప్పది అయిన దాన్ని సృష్టించిన నేను దానికంటే నేను గొప్పవాణ్ణి. ఆ మహిమ, ఆ ప్రభావము అది తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఈ ఎలిమెంట్స్ ద్వారా ప్రభువు పరిచయం చేసుకుంటున్నారు. అది నంబర్ 1. సెకండ్ రీజన్, ఈ ఎలిమెంట్స్ లో ఉన్న అనేక వస్తువులు అంటే బంగారము గాని, బ్రాంజ్, ఇత్తడి, ఇనుము అన్నీ కూడా ప్రభువు దేవుని వాక్యము మనకు వివరించినప్పుడు వాటిని ఉపయోగించి మనకు అర్థమవునట్లుగా వాక్యము వివరించారు గత 65 పుస్తకంలో కూడా. ఇక్కడ కూడా ఈ ప్రెషియస్ స్టోన్స్ ని ప్రభు ఎక్కడెక్కడ వాక్యంలో పొందుపరిచారు అంటే, ఇజ్రాయెల్ ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు, ధర్మశాస్త్రం నియమించిన తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన దేవుని క్రియలు చేయుటకు లేవి తర్వాత అహరోను వారికి
ఆ బాధ్యత అప్పగించినప్పుడు, యాజకత్వపు బాధ్యత అప్పగించినప్పుడు, మరి ప్రధాన యాజకుడైన అహరోనుకి తన ఛాతి మీద 12 ప్రశస్తమైన ఈ రాళ్ళతో ఒక ఎఫోద్‌ని తయారు చేయమని చెప్పారు. అందులో ఈ ప్రెషియస్ స్టోన్స్‌ని సిస్టమాటిక్‌గా 4 వరుసల్లో 3 చొప్పున పొదిగించమని చెప్పారు కదా! 4 వరుసలు ఒక్కొక్క రోలో 3 మనకేం జ్ఞాపకం వస్తుంది మళ్ళీ? నంబర్స్ జ్ఞాపకం వస్తున్నాయి. లాస్ట్ స్టడీలో ఆఖరున మనం చదువుకున్నది ఏమిటి? 3, 4 డివిజన్. సో, ఆ ఎఫోద్ మీద కూడా ఎగ్జాక్ట్‌గా 4 రోస్ ఉంచమని చెప్పారు. ప్రతి రోలో 3, 3, 3, 3 ప్రెషర్ స్టోన్స్ ఉంచి ఈ 12 మంది గోత్రములకు సంబంధించిన సాదృశ్యముగా యాజకుడు తన ఛాతి మీద అది వేసుకుని యాజకత్వము చేయాలి. వారందరి భారము నా మీద ఉన్నది అన్న నా హృదయములో ఉన్నారు. వారి గురించి నేను యాజకత్వం చేస్తున్నాను నేను అన్న విషయాన్ని తెలియచేయుటకు సృష్టిలోని ఈ ఎలిమెంట్స్‌ని, సృష్టిలోని ఈ వస్తువులన్నీ ప్రభువు యాజకులకు అప్పగించారు. గమనించారు కదా! సృష్టిలోని వస్తువులు ఎందుకు ప్రభువు ఉపమానముగా, సాదృశ్యంగా తీసుకుంటున్నారు? వాటికి విలువైనవి. మామూలు రాళ్ళు పెట్టుకోమనలేదు కదా! అంటే మీరు నాకు విలువైన వారు. 12 గోత్రములు ఇశ్రాయేలు ప్రజలు నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే, ప్రపంచం మొత్తము పాపము చేసి నా నుంచి దూరం అయిపోతుండగా, నేను అబ్రహామును ఎంచుకుని అబ్రహాము ద్వారా ఇశ్రాయేలు దేశాన్ని నేను నా కొరకు నియమించుకున్నాను నేను. మీరు నాకు విలువైన వారు. అందుకని 12 గోత్రములకి 12 విలువైన వజ్రము, లేకపోతే వైఢూర్యములు, లేకపోతే స్టోన్స్ వాటిది రిప్రజెంట్ చేస్తూ ఎఫోద్‌లో పొదిగింప చేశారు దేవుడు. సాదృశ్యముగా. గమనించారా? అదంతా దేనికి సాదృశ్యం ఇదంతా? వాల్యూ దానికి విలువకి సాదృశ్యం ప్రెషియస్ స్టోన్స్ అంటే ఎప్పుడు కూడా. సో, ప్రభు ఏమంటున్నారంటే, ఇదిగో మీకు విలువ ఇచ్చిన నేను అందరికంటే విలువైన వాడిని నేను. అని తన్ను తాను ఈ ప్రెషియస్ స్టోన్స్‌తో నాలోనే మీరు ఇమిడి ఉన్నారని చెప్పి, ఈ 2 స్టోన్స్ ఏంటి అంటే, అక్కడ ఎఫోద్‌లో పొదగబడిన మొదటిది, ఆఖరి స్టోన్ ఇవి 2. ఈ జాస్పర్ అండ్ సార్డిన్ అంటారు. రూబీ అని చెప్పి ఒక ట్రాన్స్‌లేషన్ ఉంటుంది. యాక్చువల్‌గా అయితే జాస్పర్ అండ్ సార్డిన్. ఇవి రెండే అక్కడ ఫస్ట్ స్టోను, 12థ్ స్టోన్ అన్నమాట. సో, అందుకని ఈ రెండిటితో కనపడి ప్రభు ఎక్స్‌ప్లెయిన్ చేశారు క్లియర్‌గా. ఏమనంటే, ఇదిగో తండ్రి అయిన దేవుడు అక్కడ సింహాసనాసీనుడై ఈ విధంగా కనపడుతున్నారు యోహానుకి. ఎందుకు అంటే, విలువైన దేవుడు, గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, ప్రభావవంతమైన దేవుడు మనలను కూడా ఆయనకు విలువైన బిడ్డలుగా చేసుకున్నారు. అది ఈ పార్ట్ యొక్క సారాంశం. అంతేకాకుండా ఈ ప్రకటన గ్రంథంలో ముందు ఈ సృష్టికి సంబంధించిన అనేక విషయములు ప్రభువు ఉపమాన రీతిగా తీసుకుంటారు. ఒకటి ఈ ఎలిమెంట్స్ ఆఫ్ ద నేచర్ కదా! అంటే ఈ సృష్టిలో ఉన్న ఈ వస్తువులు. తర్వాత జంతువులు. మనము నేర్చుకున్నాం చాలా ఇంతకుముందు అనేక బైబిల్ స్టడీస్‌లో. ఈ జంతువులకు కూడా ఒక రోల్ ఉన్నది. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాయి. ఎందుకు ఈ ప్రపంచం సృష్టిలో అనేకమైన జంతువులను దేవుడు సృష్టించారు? అన్ని జంతువులు ఒకలా ఎందుకు ప్రవర్తించవు? ఇప్పుడు మానవులు అంటే మనందరం ఒకటే. కానీ జంతువులు వేరు రకాలమైన జంతువులు. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాయి. వాటి క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు వేరు విధంగా ఉంటాయి. దేవుడు ఎందుకు ఆ విధంగా సృష్టించారు అంటే, అందులోని కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని జంతువులను దేవుడు తన యొక్క లక్షణములను ప్రదర్శించుటకు వాటిని ముందుగా మనకు కనపరిచి, వాటి ద్వారా దేవుడు చేసిన పనులు, ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క లక్షణము మనకి కనపడుతుంది. ఎగ్జాంపుల్, ఉదాహరణ మనందరికీ తెలుసు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు అందరికీ ఏమని పరిచయం చేశాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు. అక్కడ ఎవరున్నారు అక్కడ? గొర్రెపిల్ల ఏమైనా ఉన్నదా? లేదు కదా! ప్రభు అయిన యేసుక్రీస్తు నడుస్తూ ఉన్నారు. మరి గొర్రెపిల్ల అని ఎందుకన్నాడు? గొర్రెపిల్లని ప్రభువు అన్ని జంతువుల్లోనూ ఆ జంతువుని బలి అర్పణగా తీసుకోమని ఇశ్రాయేలు ప్రజలకు సూచించారు.
ఉపదేశించారు. అది సౌమ్యమైన జంతువు. ఇప్పుడు సింహాన్ని ఎవరన్నా బలిచ్చారా? ఎక్కడన్నా ప్రపంచంలో విన్నారా ఎవరన్నా సింహాన్ని బలి ఇవ్వడం అనేది? ఎక్కడా వినరు. దూడ, పొట్టేలు అన్నిటికంటే గొర్రెపిల్ల ప్రాముఖ్యమైన బలి పశువు. అన్నిటికంటే సౌమ్యమైన జంతువు. సో అక్కడ ఆ సౌమ్యతకు సాదృశ్యముగా ఆ గొర్రెపిల్లని ప్రభువు సూచించారు. ఆ గొర్రెపిల్ల యొక్క లక్షణం కూడా అలాగే ఉంటుంది. ఎందుకు? దేవుడు సృష్టించినప్పుడు ఆ ఒక్కొక్క జంతువు యొక్క లక్షణము ఆ విధముగా వేరుగా ఉండడానికి కారణం ఏంటంటే వాటి ద్వారా తన లక్షణములను దేవుడు చూపించబోతున్నారు. అవి ఉన్నవే అందుకని. ప్రతి సృష్టి కూడా దేవుని కొరకే ఉన్నది. ఒక సృష్టి ఉన్నదంటే ఆ సృష్టి ద్వారా దేవుని మహిమ మనకు కనపడుతుంది. దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుడు ఏం చెప్పాలనుకున్నారో ఆ సృష్టి ద్వారా సృష్టిలోని అనేకమైన విషయములు జంతువులు అవ్వచ్చు, ఈ రాళ్ళు అవ్వచ్చు, ఆ పంచభూతములు అవ్వచ్చు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అవ్వచ్చు. అన్నిటి ద్వారా కూడా ప్రభువు ఏమంటున్నారంటే నా మహిమను, నా లక్షణములను, నా ఉద్దేశ్యములను, నా సంకల్పములను మీకు తెలియచేస్తాను. అందుకనే ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో ఇవన్నీ కనపడతాయి మనకి. పంచభూతములు కనపడతాయి. ఈ సృష్టికి సంబంధించిన ఎలిమెంట్స్ కనపడతాయి. జంతువులు కనపడతాయి. అన్నిట్లోనూ ప్రభువు తన్ను తాను కనపరుచుకుంటూనే ఉంటారు. అది మనం ముందుకెళ్తే మనకి ఒకటి ఒకటి అర్థమవుతుంది. ఎందుకు ఆగి చెప్పానంటే అసలు సడెన్ గా ఈ రాళ్ళు, ప్రెషర్ స్టోన్స్ వీటిలోకి ఎందుకు వచ్చేసాం మనము అని అనుకుంటే చాలా మంది కొత్తగా బైబిల్ వాక్యం నేర్చుకుంటున్న మనలో కొంతమంది గాని, ఎవరు వింటున్న కొంతమంది గాని అసలు ఎందుకు ఈ ప్రెషర్ స్టోన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి బైబిల్లోకి అనే ఒక సందేహం రావచ్చు. దానికి గల కారణం నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ముందుకు వెళ్దాం. సో ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సో ఆయన వర్చస్సు ప్లస్ ఆయన యొక్క ఆకారము ఆ కలర్ లో ఉంది. అయితే మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సో వన్ బై వన్ ఫస్ట్ థ్రోన్ మీద ఆసీనుడై ఉన్న తండ్రి అయిన దేవుడు. తండ్రి అని నేను ఆల్రెడీ మీకు చెప్పేస్తున్నాను, మనకు ఆల్రెడీ తెలుసు కనుక. తండ్రి అయిన దేవుడు కనపడిన విధానము. నెక్స్ట్ ఏమిటి, ఇంకొద్దిగా ముందుగా సెంటర్ పాయింట్ నుంచి రేడియస్ లో డయామీటర్ లోకి బయటికి వెళ్ళడం అన్నమాట. సో థ్రోన్ సెంటర్ అనుకుంటే ఆ సెంటర్ నుంచి అలా బయటకు వెళ్తూ ఏమేమి కనపడుతున్నాయి. సో నెక్స్ట్ ఇమీడియట్ గా కనపడింది ఏంటంటే ఆ థ్రోన్ చుట్టూత ఒక ఇంద్రధనస్సు ఉన్నది. ఇంద్రధనస్సు అంటే మనందరికీ తెలుసు 7 రంగుల కలదే ఇంద్రధనస్సు, రెయిన్బో. అది మొట్టమొదటి నోవహ కాలంలో ప్రభు ఆ వరద నీరు అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి నీళ్లతో నేను ప్రపంచమును ముంచెను అని చెప్పి ఒక వాగ్దానం చేసి ఒక నిబంధనగా ఇంద్రధనస్సును ఇచ్చారు. కానీ ఇంద్రధనస్సు ఎప్పుడు కూడా 7 రంగుల వర్ణంతోనే కనపడుతుంది అప్పటి నుంచి ప్రపంచంలో. అయితే ఇక్కడ ప్రత్యేకముగా ఒక మరకతము అంటే ఎమరాల్డ్ అనే ఈ కలర్ లో ఆ సింహాసనము చుట్టూ ఈ ఒక సర్కిల్ ఉంచబడి ఉన్నది, ఆవరించబడి ఉన్నది. ఈ సర్కిల్ ఎక్కడ ఉన్నది అంటే ఇది బర్డ్స్ ఐ వ్యూ చూడాలి మీరు. అంటే టాప్ నుంచి ఆ సింహాసనం చూడాలి మనం, ఫ్రంట్ నుంచి కాదు. సర్కిల్ ఎప్పుడు కూడా ఆవరించి ఉండడం. ఎన్సర్కిలింగ్ అంటే అర్థం ఏంటంటే ఆ సింహాసనం చుట్టూ ఉంటుంది. ఫ్రంట్ నుంచి ఆ సింహాసనం ఎన్సర్కిల్ చేయదు, కానీ టాప్ నుంచి ఆ సర్కిల్ పెట్టారనుకోండి. లెట్స్ సే మన తల మీద ఒక రింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది పైనుంచి? మీరు ఊహించుకోవాలి అది. అలాగా ఆ సింహాసనం పైన ఉన్నదన్నమాట ఈ ఎమరాల్డ్ కలర్ ఎన్సర్కిల్డ్ రెయిన్బో. దాని కలర్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్ అది మరకతం యొక్క కలర్, ఎమరాల్డ్ కలర్. అది మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. సో ఇప్పుడు ఇంకొద్దిగా బయటికి వెళ్తున్నాం అన్నమాట. సెంటర్ పాయింట్ నుంచి బయటకు వస్తున్నాం. ఫస్ట్ సింహాసనము ఆసీనుడై ఉన్న తండ్రి యొక్క రూపము. నెక్స్ట్ సింహాసనం చుట్టూ ఆవరించబడి ఉన్న ఇంద్రధనుస్సు, మరకతం వల్ల కనబడిన ఇంద్రధనుస్సు. ఇంకొద్దిగా ముందుకు వెళ్తున్నాడు. సర్కిల్లోంచి అలాగా రేడియస్ డయామీటర్ లోకి బయటికి వెళ్తే అక్కడ మళ్ళీ సర్క్యులర్ ఫామ్ లో ఎవరున్నారంట? చుట్టూ అన్న మాట రాగానే సర్క్యులర్ ఫామ్ అర్థం అవ్వాలి మనకి. అందుకని టాప్ వ్యూ లో మనం చూస్తూ ఉంటే మనకి బాగా అర్థం అవుతుంది అనమాట. అక్కడున్న ఆ లొకేషన్,
ఆ విధి విధానం అంతా కూడా. సో ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. సో ఒక సింహాసనం ఉంది. మళ్ళీ చుట్టుపక్కల కూడా అనేకమైన సింహాసనములు ఉన్నాయి. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్న వారై కూర్చుండిరి. సో ఆ 24 అంటే సర్కిల్‌లో 24 భాగములుగా సర్కిల్‌ని విడదీస్తే ప్రతి క్వార్టర్‌కి మనకి 6 కుర్చీలు 6 సింహాసనాలు కనపడతాయి మనకి. ఈ 24 ఇన్ ఎ సర్కిల్ మనకి ఎక్కడున్నది మనకి తెలుసా? మనకి ఎస్పెషల్లీ భారతీయులైన మనకి చాలా సులువుగా అర్థమవుతుంది. మన జెండాలో ఉన్న సెంటర్ సర్కిల్‌లో చక్రంలో ఉన్న ఎన్ని ఇవి ఉంటాయి అక్కడ? స్పైక్స్ ఉంటాయి అక్కడ, స్పోక్స్ ఉంటాయి అక్కడ. ఎగ్జాక్ట్‌లీ 24 ఉంటాయి. ఓకే. సో ఆ 24 డివిజన్స్ ఆ సర్కిల్‌లో ఉండగా ఈ 24 మంది అక్కడ ఆ సెంటర్‌లో సింహాసనం చుట్టూతా కూర్చుని ఉన్నారు. వారందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చున్నారు. మళ్ళీ జాగ్రత్తగా ఆలోచిద్దాం ఇక్కడ. ఈ 24 మందికి దేవుడు ఏమిచ్చారు? నంబర్ 1 ఏంటంటే సింహాసనం ఇచ్చారు. సింహాసనం ఎవరిది? ఫస్ట్ సింహాసనం ఎక్కడ కనపడింది? దేవుడు కూర్చుని ఉన్నారక్కడ. కానీ నేను మీకు కూడా సింహాసనం ఇస్తాను నేను అని చెప్పి రెండవ సర్కిల్‌లో ఉన్న ఈ పెద్దలందరిని కూడా కూర్చోబెట్టారు. వాళ్ళందరూ దేవుడా? కాదు కదా! వాళ్ళెవ్వరూ కూడా దేవుడు త్రియేకమైన దేవుడు ఒక్కరే. కానీ 24 మందికి కూడా సింహాసనం ఇచ్చారు. ఏం చేస్తున్నారు ప్రభువు? తన ప్రేమను కనపరిచి, తన విలువను పంచి ఇస్తున్నారు. ఇందాక ఆ విలువైన వ రాళ్ళు గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు, ఆ విలువైన రాళ్ళు ఎవరికి సాదృశ్యంగా పెట్టారు? ఇదిగో 12 గోత్రముల ఇశ్రాయేలు ప్రజలకు ఒక్కొక్క గోత్రానికి సాదృశ్యంగా ఒక విలువైన వజ్రాన్ని, ఒక విలువైన రాయిని నీవు ఎఫోదులో తొడుగుకొని యాజకత్వం చేయవారు. వారు నాకు విలువైన వారు. అందుకనే విలువైన సృష్టిలోని వస్తువులను వారికి ఉపమానంగా ఇచ్చారు. ఇక్కడ కూడా విలువైన సింహాసనం అంటే ఏంటి? పరిపాలన, రాజ్య పరిపాలన. నేను రాజుని, రారాజుని. కానీ మీ అందరికీ కూడా నేను సింహాసనం ఇస్తున్నాను. ఇవన్నీ ఇమిడి ఉన్నాయి అక్కడ. జ్ఞానం ఇమిడి ఉన్నది అక్కడ. ఆ డిస్క్రిప్షన్‌లో, ఆ వివరణలో. వారికి సువర్ణ కిరీటములు, అది కూడా సువర్ణ అగైన్ వాల్యుబుల్ అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూ. బంగారం, సువర్ణ కిరీటము. క్రౌన్ ఈస్ ఫర్ ఎ రూలర్. అందరూ క్రౌన్లు వేసుకుని పరిపాలించారు కదా! ఒక దేశానికి ఒక రాజే ఉంటాడు ఎప్పుడు కూడా. అలాగా ఈ 24 మంది పెద్దలకి ఇచ్చారు. మరి 24 మంది పెద్దలు ఎవరు అంటే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభువు ఎందుకు ఈ 24 ఎల్డర్స్‌ని అక్కడ చూపించారు అంటే, ఈ 12 నంబర్ మనకు చాలా ప్రత్యేకంగా తెలుసు మనకి. ఓల్డ్ టెస్టమెంట్‌లో 12 గోత్రములు తీసుకున్న ప్రభువు, న్యూ టెస్టమెంట్‌లో 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. చాలా ప్రిసైజ్‌గా ఆ నంబర్‌ని ప్రభువు ఎంచుకున్నారు. అందులో ఒకరు తప్పిపోతే మళ్ళీ ఆ నంబర్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఇద్దరొస్తే అందులో చీట్లు వేసుకొని మళ్ళీ ఒకరు రావడము. సో, ఆ నంబర్ దగ్గర ఎక్కడ తేడా ఉండదు. ఈవెన్ ల్యాండ్ ఇచ్చినప్పుడు కూడా లేవీయులకు ల్యాండ్ ఇవ్వను అని చెప్పినప్పుడు వెంటనే ఏం జరిగిందక్కడ? ఎఫ్రాయిం, మనష్షేను విడదీయడం జరిగిందక్కడ. మళ్ళీ 12 మందయ్యారు. పిల్లలు 12 మందైతే మరి యోసేపుకి ఇద్దరు పిల్లలొచ్చి యాకోబు ఏమన్నాడు? వీరిద్దరూ కూడా నా పిల్లలుగానే నేను చూస్తాను. నా మనవలుగా నేను చూడను అన్నప్పుడు ఏం జరిగింది? యోసేపు పక్క తప్పుకోవడం జరిగింది. ఆ పేర్లొచ్చినప్పుడు. ఆ ల్యాండ్‌కిచ్చినప్పుడు. ఇద్దరు తప్పుకోవడము, ఇద్దరు రావడం. మనష్షే, ఎఫ్రాయిం లోపలికొచ్చారు. లేవి, యోసేపు బయటకు వెళ్లారు. నంబర్ మారిందా? 14 అయిపోయిందా? అవ్వలేదు. 14 ప్రాంతాలు ఇచ్చారా ఇజ్రాయెల్ దేశంలో? ఇవ్వలేదు. 12 ఇచ్చారు. కానీ ఎవరికి వెళ్లారు బయటికి? ఇద్దరు బయటికి వెళ్లారు. 2 పేర్లు లోపలికొచ్చినాయి. సో, ఆ 12 నంబర్ అంత ప్రత్యేకత కలిగిన సంఖ్య. సో, అందుకనే ప్రభువు ఎడం పక్కన 12, కుడి పక్కన 12 సింహాసనం మీద కూర్చుంటే రైట్ 12, లెఫ్ట్ 12. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ రిప్రజెంటేషన్. విలువైన వారు, నేను ఎంచుకున్న ఇశ్రాయేలు జనాంగము నాకు విలువైన వారు. ఇదిగో నేను ఎంచుకున్న ఈ ఆత్మీయమైన ఇశ్రాయేలు
నా సంఘము, నా బ్రైడ్, అది మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక సైడ్. 24 ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్. విలువ. రైట్, ముందుకెళ్దాం. ఓకే. సో సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. తెల్లని వస్త్రములు ధరించుకోవడం అంటే దేవుని నీతి ఆపాదించబడినప్పుడు తెల్లని వస్త్రము ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మీరందరూ నా సొత్తు. తెల్లని వస్త్రము అంటే దేవుని యొక్క నీతికి సాదృశ్యం. ఎందుకంటే అది వివరించబడింది ప్రకటన గ్రంథంలోనే ఆఖరిలో, ఇదిగో తెల్లని వస్త్రములు దేవుని నీతి కార్యములకు సాదృశ్యములు. సో ఎక్కడైతే తెల్లని వస్త్రం ఉంటుందో అది నీతికి సాదృశ్యం. వీరందరూ కూడా నీతిని రిప్రజెంట్ చేస్తూ అక్కడ సృష్టి అంతట్లో కూడా దేవుని యొక్క బిడ్డలను రిప్రజెంట్ చేస్తూ ఎల్డర్స్ గా అక్కడ మనకి కనపడ్డారు. బోత్ ఓల్డ్ టెస్టమెంట్ సైన్స్ అండ్ న్యూ టెస్టమెంట్ సైన్స్ రిప్రజెంటేషన్. అంతకు మించి మాక్సిమం ఎక్స్ప్లెనేషన్ మనకి ఇవ్వబడలేదు. వాళ్ళు ఎవరు రియల్ పర్సన్స్ అను, దే ఆర్ నాట్, అంటే రియల్ పర్సన్స్ అంటే 12 మంది ఇస్రాయేల్ పిల్లలు ఉన్నారా అక్కడ అంటే వాళ్ళు కాదు. ఇట్స్ నాట్ అబౌట్ దోస్ 12 పీపుల్. 12 మంది శిష్యులు కూర్చున్నారు అక్కడ, వాళ్ళు కాదు అక్కడ కూర్చుంది. ఈ పెద్దలు అక్కడ కూర్చున్నారు అంటే దేవుడు సంథింగ్ మనకి చూపిస్తున్నారు అక్కడ. ఎందుకో చెప్తాను చూడండి. అక్కడ గొర్రెపిల్ల కనపడినప్పుడు అక్కడ యాక్చువల్ గా గొర్రెపిల్ల నిజంగా ఉన్నదా? గొర్రెపిల్ల వధింపబడిందా ఎక్కడన్నా? ఇట్స్ నాట్ the lamb that was slain. It is Christ Jesus who was slain, but who is called as the lamb of God. It's the slain lamb of God. అంటే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అక్కడ సింహాసనం మీద కనపడితే అది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అలాగే అక్కడ పెద్దలు వీళ్ళందరూ కనపడితే అక్కడ 24 సింహాసనం వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? దేవుని యొక్క విలువైన బిడ్డలందరినీ కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ యోహానికి ఇక్కడ కనపడ్డారు 100%. వాళ్ళందరూ కూడా ఒక పర్సన్స్ లాగే అక్కడ కనపడ్డారు. ఎందుకు? యోహాన్కి ఒక ప్రత్యేకమైన దర్శనం ఇవ్వబడింది. అందుకనే జంతువులు చూస్తాడు, అన్ని రకరకాలమైన సృష్టి సంబంధించిన విషయాలన్నీ చూస్తాడు అక్కడ. ముందుకెళ్తే మనకి ఇంకా ఈ విషయం కూడా స్పష్టమవుతూ ఉంటుంది. సో అందరూ జ్ఞాపకం పెట్టుకోండి అక్కడ ఆ సినారియో. ముందుకు వెళ్దాం. సో అక్కడ 4 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మళ్ళీ సృష్టికి సంబంధించిన విషయములు మనకు తెలుసు. ఏదన్నా పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు, ధ్వని, కరెక్ట్? ఈ 3 మనకు తెలుసు. అందరం ఎక్స్పీరియన్స్ చేసిన వారమే, అనుభవించిన వారమే ఈ మూడిటిని కూడా. ఎక్కడి నుంచి వస్తున్నవి అవన్నీ కూడా? సింహాసనములో నుండి వస్తున్నాయి. సెంటర్ పాయింట్ అగైన్ సింహాసనంలో నుండి బయలుదేరుచున్నవి. అవి ఏమిటవి? సృష్టిలో ఉరుము వచ్చినప్పుడు, మెరుపు వచ్చినప్పుడు, ఈ ధ్వని వచ్చినప్పుడు అలార్మింగ్ గా ఉంటుంది. అంటే కొద్దిగా మన అందరికి కొద్దిగా భయం కలుగుతుంది మనకి. అవునా? అందరూ సంతోషంగా ఎవరు ఉండరు. ఉరుములు మెరుపులు వస్తుంటే భయపడతారు మనుషులు. ఏదో జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి, ఆ టైంలో అందరూ లోపలికి వెళ్ళండి. ఎందుకు అంటే ఆ ఉరుము పడినా, ఆ మెరుపులు వచ్చి మీద పడినా మనుషులు అగ్నిలో కాలిపోతారు. అవి కొద్దిగా భయంకరమైన విషయం అది. ఉరుములు, మెరుపులు, ధ్వనులు. సో దేవుడు భయంకరుడైన దేవుడు. అది ట్రూత్ అది. అందుకనే దేవునికి భయపడుడి అన్న వాక్యం అందరికి ప్రపంచానికి ఇవ్వబడింది. ఎందుకు భయపడాలి మనం? భయము. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, సృష్టికర్త. ఆయనగా ఉగ్రత కూడా కలిగిన న్యాయమైన దేవుడు. సో ఆయన యొక్క ఈ లక్షణము, దేవుడు భయానికి, అంటే మనం అందరం కూడా దేవుని చూసి భయపడాలి అన్న విషయాన్ని తెలియచేయుటకు ఆ సింహాసనంలోంచి ఏమొస్తున్నాయి? మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. ఇది యొక్క దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్. ఒక్కొక్కటి ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. 1 by 1 ప్రెషియస్ స్టోన్స్ తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలిమెంటరీ ఐటమ్స్ అయిన ఈ ఉరుములు, మెరుపులు, ధ్వనులు సృష్టికి సంబంధించినవి అవి సింహాసనంలోంచి కనపడుతున్నాయి. మరియు ఆ సింహాసనము ఎదుట
7 దీపములు ప్రజ్వలించుచున్నవి. సో ఇప్పుడు సింహాసనం యొక్క ఫ్రంట్ వచ్చామన్నమాట. ఎదుట, చుట్టూ అన్నమాట, ఎదుట అన్నమాట మనం వినపడినప్పుడు మనకు ఆ లొకేషన్ అర్థం అవుతుంది అన్నమాట. ఈ 24 సింహాసనములు చుట్టూ ఉన్నాయి అంటే అవి సర్క్యులర్ ఫ్యాషన్ లో ఉన్నాయి. వేరాజ్ ఈ 7 దీపములు సింహాసనముకి ఎదురు ఉన్నాయి, చుట్టూతా లేవు, ఎన్సర్కిల్డ్ కాదు, ఇవి ఫ్రంట్ ఉన్నాయి. మరి 7 దీపములు అవి దేవుని 7 ఆత్మలు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ 7 దీపములు అన్న మాట దగ్గర మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి 7 దీప స్తంభములు కాదు, ఇవి 7 దీపములు. అక్కడ ఆ వ్యత్యాసం మనం గమనిస్తే దీప స్తంభములు అంటే ఆ స్టాండ్ కి ఒక సెంటర్ రూట్ స్టాండ్ ఉంటుంది. కుడి పక్కన 3, ఎడం పక్కన 3 బ్రాంచెస్ ఉంటాయి. అన్ని కలిపి పైన 7 దీపములు పెట్టడానికి ఒక ఫుల్ స్టాండ్ తయారవుతుంది. అది దీపస్తంభం. సంఘములను వివరించినప్పుడు 7 దీపస్తంభముల మధ్యన ప్రభు కనపడ్డారు. అంటే మొత్తం ఎన్ని దీపాలు ఉన్నాయి అక్కడ? 49 దీపాలు ఉన్నాయి అక్కడ 7 దీపస్తంభములు. అంతేకాకుండా ఒక్కొక్క సంఘము ఒక్కొక్క దీపస్తంభము, అంటే ఈచ్ సంఘానికి మళ్ళీ మీరు 7 దీపములు వెలిగి ఉండాల్సిన ఒక్కొక్క సంఘము, మీరు ప్రతి దీపస్తంభానికి 7 దీపములు ఉండాలి, అన్ని వెలగాలి. అది అక్కడ యొక్క సందర్భము. ఆ 7 దీపములు అని చెప్పాను చూసారా, సంపూర్ణత. మనం చెప్పే 7 ఒకటి ఆరిపోతే మీరు సంపూర్ణతకు లోటులో ఉన్నారు మీరు అని ప్రభు సాదృశ్యంగా చూపించారు దీపస్తంభాన్ని నగపాలకి. ఇప్పుడు ఆ సంపూర్ణత గల ఆ 7 దీపములు ఏమిటి అంటే అవి దేవుని యొక్క 7 ఆత్మలు. అంటే దేవుడు తన 7 ఆత్మతో సంఘములను, సంఘములలో ఉన్న తన ఇండివిజువల్, తన బిడ్డలను ఎక్విప్ చేసి వారిని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివాసము ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ 7 క్వాలిటీస్ ఏమిటి అంటే, అందరం కూడా యెషయా గ్రంథము, నేను స్క్రీన్ మీద టైప్ చేయలేదు అది, మరి అందరూ బైబిల్స్ ఓపెన్ చేద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. సో ఇందులో మనం గమనించినట్లయితే మనకి ప్రత్యేకమైన 6 లక్షణములు కనపడతాయి, ఆత్మ లక్షణములు. 7వ విషయం లక్షణంగా కనపడకుండా సంపూర్ణ ఆత్మగా మనకి కనపడుతుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివినా, తెలుగు బైబిల్ చదివినా యెహోవా ఆత్మ అనేది అన్న మాటతో స్టార్ట్ అవుతుంది. సో యెహోవా ఆత్మ నంబర్ 1 సెంటర్ లో ఉంటుందన్నమాట. కుడి పక్కన 3, ఎడం పక్కన 3, మొత్తం కలిపి 7 దీపములు. ఆ 7 ఆత్మలు అవే ఈ ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన దేవుని యొక్క 7 ఆత్మలు. ఏమిటవి? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, యెహోవా ఎడల భయభక్తులు. ఇప్పుడే మనం భయభక్తుల గురించి మాట్లాడుకున్నాం, ఉరుములు మెరుపులు ధ్వని దగ్గర. ఆ మాట కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. సో తెలివి, యెహోవా ఎడల భయభక్తులు, ఈ 6 పక్కన ఉన్న ఈ 6 బ్రాంచెస్ అన్నమాట. 3+3 సెంటర్ లో రూట్ ఉంటుంది కదా ఆ స్తంభానికి, అది యెహోవా ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లక్షణములు అంతా కలిపి 7 ఆత్మగా దేవుని ముందు ప్రజ్వలించుచున్నవి. అన్న మాట అర్థం తెలుసు కదా మన అందరికి. ప్రవక్త, ప్రజ్వలించుచున్నది, ప్రదీపము, ఈ మాటలన్నిటికీ అర్థం ఏంటంటే ముందు అని అర్థం అన్నమాట. దేవుని ముందు ఉన్న దీపములు ఇవన్నీ. 7 దీపములు దేవుని ముందు ఉండి ముందు జ్వలిస్తున్నాయి. అన్న మాట అందుకనే రాయబడింది. అందుకనే ప్రత్యక్ష గుడారంలో ప్రభువు యొక్క సమక్షము ఆ మందసము మీద వచ్చినప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఇదిగో
పరిశుద్ధ స్థలములో నీవు నా ముందు ఆ 7 దీపములు, ఆ దీపము వెలిగించుటకు సాదృశ్యముగా నీవు ఉంచాలి. ఎందుకంటే నా ఆత్మ, పరిశుద్ధాత్మ నా ముందు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటాడు. నా మూడవ త్రియేక దేవుని యొక్క మూడవ వ్యక్తి. సో కనుక మీరు ఆ సాదృశ్యంగా మీరు ఆ ప్రత్యక్ష గుడారంలో నా సమక్షము అక్కడ మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు అక్కడ ఉంచాలి. ఇప్పుడు చూడండి, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ దీపముకి ఎదురుగా ఏం పెట్టబడింది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ రొట్టె పెట్టబడింది. కరెక్ట్? మందసమేమో అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో రెండే 2 వస్తువులు ఇంపార్టెంట్. ఒకవైపు దీపస్తంభము, ఒకవైపు రొట్టె. రొట్టె అంటే యేసుక్రీస్తు ప్రభువు. త్రియేకమైన దేవుడు. మీరు చూడండి ఎగ్జాక్ట్ ఎలా కనపడతారు అక్కడ మీకు. మందసం మీదేమో తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడేమో సదరన్ సైడ్, నార్దర్న్ సైడ్ ఏమో అక్కడ యేసుక్రీస్తు ప్రభు. బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారమును. ఏడంతలు గల ఆత్మ, దేవుని 7 ఆత్మలు, 7 దీపములు, దేవుని 7 ఆత్మలు. అది ఇశ్రాయేల్ ప్రజలకి కాపీగా ఇచ్చారన్నమాట. పరలోక రాజ్యంలో దేవుని యొక్క సమక్షంలో ఉన్న తన త్రియేకమైన దేవుని యొక్క ఇమేజరీని ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం దగ్గర మీరు ఉంచండి. ఎందుకంటే నా దగ్గరికి రావడానికి మీకు యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎనేబుల్ చేస్తారు మిమ్మల్ని. మీరు ఆవరణలో ఉండి మీరు నా దగ్గరికి రావాలంటే వీరు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, నా కుమారుని యేసుక్రీస్తు చేసిన ఆ శిలువ మరణము ద్వారా మీరు నన్ను దగ్గరికి చేరుకుంటారు. మీకు అంతా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి 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 అల్లికలా అర్థమైపోవాలి మీకు ఈ పాటికి అన్ని. సో అదనమాట ప్రత్యక్ష గుడారంలో కనపరిచిన ఆ విషయము ఇప్పుడు పరలోక రాజ్యంలో మనకి తండ్రి చూపిస్తున్నారు. సో సింహాసనం మీద కూర్చుని ఉన్నారు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుని ముందు 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి ఎవరు? దేవుని 7 ఆత్మలు. మనం ఆల్రెడీ యెషయా గ్రంథం 11:2 వాటి గురించి మనం నేర్చుకున్నాము. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. సో ఇప్పుడు ఆ మరి ఆ సింహాసనం ఎదుట 7 ఆత్మలు కనపడ్డాయి మనకి. 7 ద్వీపములు ప్రజ్వలిస్తున్నాయి. అవి దేవుని ఆత్మ. తర్వాత ఇంకా ముందేం కనపడుతుందంట? గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. సముద్రం ఎప్పుడు కూడా మనుష్యులకు సాదృశ్యము. సో ఆ గాజు వంటి సముద్రము స్ఫటికమును పోలిన, అంటే క్రిస్టల్ ఫామ్ లో క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గ్లాస్ అన్నమాట. క్రిస్టల్ లా ఉన్న ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటే లోపలికి పారదర్శకత కలిగిన అదమ్మా ట్రాన్స్పారెంట్ అంటే. ఒపేక్ అంటే మనం చూస్తే లోపల ఏం కనపడదు. ట్రాన్స్పారెంట్ అంటే మనం లోపలికి చూడగలము. అంత క్లియర్ గా క్రిస్టల్ రూపంలో ఉన్న ఒక సముద్రం లాంటి ఒక ప్రదేశం ఉందన్నమాట. అదంతా ఎవరికి సాదృశ్యం అంటే ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం తర్వాత ఆవరణ. ఎవరి కోసం అది? మనుష్యుల కోసం అది ఉంచబడినది. సో అక్కడి నుంచి మీరందరూ నా ముందుకి వస్తారు. బలి అర్పణ ద్వారా నా దగ్గరికి చేర్చుకుంటారు. మీకు ప్రత్యక్ష గుడారంలో మీరందరూ కూడా అక్కడ బ్రాంజ్ ఆల్టర్ దగ్గర బలి ఇస్తారు. గోల్డెన్ ఆల్టర్ దగ్గర మీరు సువర్ణ ధూప ఆరతి ఇస్తారు. అవన్నీ కూడా రియల్ గా ఏం జరిగింది? పరిశుద్ధ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అవి నిర్వర్తించబడ్డాయి. ఫుల్ఫిల్ అయినవి అవన్నీ కూడా. సో అక్కడ ఉన్న సినారియో ఎలా కనపడుతుంది మనకి? ప్రత్యక్ష గుడారము సీన్ అక్కడ పరలోక రాజు ఒరిజినల్ కనపడుతుంది అన్నమాట. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట చెప్తే, మోషేకి దేవుడు ప్రత్యక్ష గుడారం చెప్పినప్పుడు నీవు పరలోకంలో ఉన్న విషయములకు ఇమేజరీగా ఎగ్జాక్ట్ కాపీగా నువ్వు చేయాలి ఇక్కడ అని చెప్పారు అన్నమాట మనకి వివరించబడింది అక్కడ. సో ఎందుకు ఈ గాజు వంటి సముద్రము మనుష్యులకి సంబంధించినది అనేది మనకి ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులు ఉండెను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇమేజరీ ఏ విధంగా ప్రభువు చూపిస్తున్నారు అంటే, ఒక జంతువులను ఇప్పుడు ఆ సందర్భంలోనికి తీసుకొచ్చారు సింహాసనం ముందు. చెప్పాను కదా, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ
క్రమబద్ధముగా అంచెలంచుగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ యోహానికి నెక్స్ట్ సీన్ లో ఏం కనపడింది ఇమేజరీ అక్కడ 4 జీవులు సింహాసనం చుట్టూ. ఎప్పుడైతే చుట్టూ అన్న మాట వచ్చిందో మనకి ఏమర్థం కావాలి? సింహాసనంకి ఎన్సర్కిల్ చేయాలి. సో 24 ఎలాగ సర్కిల్ చేశారో ఈ 4 అలా సర్కిల్ చేశారు. అంటే క్వార్టర్ 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 క్వార్టర్, ఈచ్ క్వార్టర్ లో ఒక జీవి. మనకి గడియారం తీసుకుంటే మనకి అర్థమవుతుంది. ఫస్ట్ క్వార్టర్ అంటే 1 నుంచి 15 వరకు, 15 మినిట్స్, 30 మినిట్స్, 30 మినిట్స్ 45 మినిట్స్, 45 మినిట్స్ 60 మినిట్స్. సో ఆ పార్ట్ ఉంది చూసారా, అది క్వార్టర్. పై అంటారు, పిజ్జాలో పై ఉంటది కదా, ఆ పై షేప్ లో ఉంటుంది. సో ఆ పార్ట్ లో ఒక జీవి, సెకండ్ పార్ట్ లో ఒక జీవి, థర్డ్ లో ఒకటి, ఫోర్త్ లో ఒకటి. టాప్ వ్యూలో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ 4 జీవులు సింహాసనంకి ఎన్సర్కిల్ చేస్తూ అక్కడ సెంటర్ లోనే ఉన్నాయి. సెంటర్ అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పాను కదా, ఆ సర్కిల్ కి ఎడ్జెస్ లో కాకుండా సెంటర్ లో సింహాసనానికి దగ్గరగా ఉన్నాయన్నమాట. రైట్. సో ఫస్ట్ తండ్రి అయిన దేవుని పరిచయం జరిగింది, పరిశుద్ధాత్మ దేవుని పరిచయం జరిగింది. ఇప్పుడు పరిచయం ఎవరి పరిచయం? ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయము. ఎప్పుడైతే ఈ 4 జీవులు వచ్చినాయో ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయం. అద్భుతము, వజ్ర వైఢూర్యాలు, భయంకరమైన ఉరుము మెరుపుల ధ్వని, ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవునికి సంబంధించిన వివరణలు. గమనించారు మీరు? డిఫరెన్స్ చూడండి. 3 డిఫరెన్స్ మీకు చెప్తాను మీకు. తండ్రి అయిన దేవుని డిస్క్రిప్షన్ అంతా కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. సృష్టికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని, కిరీటము, ఆ రాజరికము, అవన్నీ కూడా, సింహాసనము, అవన్నీ. నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంతా కూడా దీపము, లైట్, గ్లోరీ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే బిహేవియర్. ప్రభువు మానవునిగా వచ్చి మనలాగా ఉండి మనకి ఏ విధంగా జీవించాలో చూపించి నేర్పించి వెళ్ళిపోయారు ప్రభు. సో ప్రభువులోని అనేక లక్షణములు మనం చూసాం. మనం అవన్నీ క్యారెక్టరిస్టిక్స్ డిస్ప్లేడ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ క్యారెక్టరిస్టిక్స్ జంతువులకు కూడా దేవుడు ఆపాదించారు. జంతువుల్లో అనేక జంతువులకు ఒక్కొక్క రకమైన లక్షణం ఉంచి ఆ లక్షణము నేను నిర్వర్తించాను నేను అని చెప్పి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని డిస్క్రైబ్ చేయడానికి ఆ 4 జీవులను అక్కడ ఉంచి యోహానుకి చూపిస్తున్నారు. సో అవి కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేసి నేర్చుకుందాం. ఈరోజు ఒక్క 10-15 మినిట్స్ మనం ఎక్స్ట్రా తీసుకుందాము ఈ నెక్స్ట్ 5 వర్సెస్ కి. సో ఆ సింహాసనముకు మధ్యను, సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. సో ఒక జీవి ఉన్నది, ఆ జీవికి ఫ్రంట్ బ్యాక్ ఎవ్రీవేర్ అంతా కూడా కళ్ళు ఉన్నాయి, అనేకమైన కళ్ళు. సో అక్కడతో స్టార్ట్ అవుదాం. మామూలుగా ఏదన్నా జీవికి ఎన్ని కళ్ళు ఉంటాయి? మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఏ జీవి కన్నా కూడా 2 కళ్ళు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న ఈ జీవికి కన్నులు అన్ని వైపులా ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా, ముందు వెనుక కన్నులతో నిండిపోయి ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే కళ్ళు దేనికి ఉపయోగము, అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మనం. ఎలా అర్థం చేసుకోవాలంటే కళ్ళు ఎప్పుడు కూడా దృష్టికి సాదృశ్యం. అంటే నేను చూడగలను. ఇప్పుడు నేను యాజ్ ఎ హ్యూమన్ నాకు 2 కళ్ళు ఉన్నాయి, నేను చూస్తూ ఉన్నాను. నాకు ఫ్రంట్ ఏముందో కనపడుతుంది, నాకు సైడ్ ఏముందో నాకు కనపడదు, నా బ్యాక్ సైడ్ ఏముందో కనపడదు, నా రైట్ సైడ్ ఏముందో కనపడదు. అది ఒకవేళ అక్కడ కనపడాలి అంటే నేను తిరగాలి. ఒకవేళ అటు తిరిగితే అప్పుడు దాకా నాకు ఫ్రంట్ కనపడింది, అప్పుడు నాకు కనపడదు. ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఐ కెన్ ఓన్లీ సీ ఇన్ 1 డైరెక్షన్. నా లిమిటేషన్ అది. అయితే దేవుడు ఏమంటున్నారంటే, ఇదిగో కళ్ళు అన్నది నీకు దృష్టికి ఇచ్చాను కదా, ఆ కళ్ళను మీరు ఉపమాన రీతిలో చూడండి. ఈ జీవులు యేసుక్రీస్తు ప్రభు అయిన నాకు సాదృశ్యము. ఈ ప్రతి జీవికి కూడా ఇచ్చాను, నేను కళ్ళు అన్ని వైపులా ఇచ్చాను. అంటే 360 degrees ఇన్ 3 డైమెన్షనల్ వే. అంటే ఫ్రంట్, టాప్ అండ్ బాటమ్ అండ్ సైడ్ అండ్ ఫ్రంట్, ఎవ్రీవేర్ అట్ ది సేమ్ టైం ఐ కెన్ సీ. అంటే నా దృష్టికి మరుగై ఉన్నది ఏదియు లేదు అన్న వాక్యమునకు అర్థమే ఈ వివరణ. నా దృష్టికి ఏది కూడా మరుగై ఉండదు. అందుకనే
కీర్తనకారుడు, యోబు వీళ్ళందరూ కూడా అవన్నీ ఎక్స్పీరియన్స్ అనుభవం ద్వారా చెప్పి, మేము ఎక్కడ దాక్కోగలం ప్రభువా నీ దృష్టి నుంచి? పాతాళంలో మేము దాక్కోగలమా? ఆకాశంలో ఎక్కితే మీకు మరుగై ఉండగలమా? ఏ ప్రదేశం నీ దృష్టికి మరుగై ఉన్నది? ఏదీ లేదు. ప్రభు చెప్తున్నారు ఆ మాట లక్షణము ద్వారా, కన్ను అనే ఒక భాగము ద్వారా చూపిస్తున్నారన్నమాట. ముందు వెనుక నిండిన కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. పర్ఫెక్ట్. చాలా స్పష్టంగా ఈ 4 జీవులను ప్రభువు అక్కడ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క పర్ఫెక్ట్ సాదృశ్యం. ఇది అన్ని కూడా వాక్యంలోనే ఉన్నాయి. ఈ 4 కూడా ఎవరు హ్యూమన్ ఇంటర్ప్రిటేషన్ కాదు. వాక్యమే వాక్యాన్ని వివరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క టైటిల్ ఏమిటి? యూదా గోత్రపు సింహము. సింహము, అడవికి రాజు. ఆ లక్షణములు చూస్తే ఆ రాజు యొక్క లక్షణము అంటే జీసస్ రిప్రజెంటెడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. అది సింహము. రెండవది దూడ వంటిది. దూడ యాక్చువల్గా ఎద్దు. అనేక ట్రాన్స్లేషన్స్ లో ఎద్దు అని ఉంటుంది. తెలుగులో కింగ్ జేమ్స్ వర్షన్ తీసుకున్నారు కాబట్టి దూడ అని రాశారు. ఈ దూడ పెద్దదైతే ఎద్దు అవుతుంది. ఓకే, ఫైనల్ గా ఆ కాంటెక్స్ట్ ఏంటి అంటే, సందర్భం ఏమిటి అంటే, ఎద్దు ఎద్దు సర్వీస్ కి రిప్రజెంటేషన్. సర్వీస్, పొలము దున్నడానికి ఎద్దుని ఉపయోగించేవారు. ఇది సాక్రిఫిషియల్ ఎద్దు కాదు అక్కడ. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే అక్కడ చేసే పని. ఎందుకు చెప్తాను చూడండి. ప్రభు ఏమన్నారు అంటే ఒక మాట చెప్పారు. మీ కాడి నా మీద వేయుడి, నా కాడి మీ మీద వేసుకోండి అని చెప్పారు. ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి. నంబర్ 1. తర్వాత నా కాడి సులువైనది, అది మీ మీద వేసుకోండి, అప్పుడు మీకు సమాధానం ఉంటుంది. నా దగ్గర నేర్చుకోండి అన్నారు. ఎందుకు కాడి అన్న మాట ఉపయోగిస్తున్నారు ప్రభు అక్కడ? 2 చోట్ల కూడా కాడి అంటే ఏంటి? 2 ఎద్దులు ఉంటే ఆ 2 ఎద్దుల మీద పెట్టబడే ఒక సింగిల్ వుడెన్ లాగ్ కదా, మీ అందరికీ తెలుసు. మనం పొలాలను చూస్తే అందరికీ తెలుసు, చూస్తూ ఉంటాం మనం. అది సిస్టమాటిక్ గా ఎద్దులు దాని మీద బరువు తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు పొలం దున్నబడుతుంది. అది భారాన్ని మోస్తున్నాయి, అవి సర్వీస్ చేస్తున్నాయి. అవి యేసుక్రీస్తు ప్రభువు మానవులకు, మనకు పరిష్కార మార్గం చూపించడానికి, పాపము నుండి విడిపించడానికి మన భారం అంతా వేసుకుని సేవకునిలాగా వచ్చారు. తండ్రికి సేవకునిలాగా వచ్చారు, మనకి సేవకునిలా వచ్చారు. మీరు ఒకరినొకరికి సేవ చేసుకోవాలని చెప్పి, ఇదిగో నేను మీకు సేవ చేస్తానని చెప్పి శిష్యులందరి పాదాలను కడిగారు. ప్రభు ఉపమానం పర్ఫెక్ట్ గా చెప్పాడు. సర్వీస్. ఆక్స్ అనేది సర్వీస్ కి పర్ఫెక్ట్ సాదృశ్యం, సంపూర్ణమైన సాదృశ్యం. అది లక్షణము. మరి రాజుగా ఉండి సర్వీస్ చేసే ఎద్దు రెండు డిఫరెంట్ కదా. మామూలుగా అయితే రాజు సర్వీస్ చేయడు. ప్రభు ఏమంటున్నారు? నేను రాజుగాను ఉంటాను, నేను సర్వీస్ చేసే ఎద్దు లక్షణం కూడా నాలో ఉన్నది. గమనించారా డిఫరెన్స్? అదన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తులో అన్ని ఇమిడి ఉన్నాయి. ఆయన ఆల్ ఇన్ ఆల్. అది రెండవ జీవి అయిన ఈ ఎద్దుకి ఇచ్చిన ఆ వివరణ. ప్రభు యొక్క లక్షణం, సర్వీస్ అనే లక్షణం. ఒకటి రూలర్షిప్, కింగ్ ఆఫ్ కింగ్స్, అది సింహము. మూడవది మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. యేసుక్రీస్తు ప్రభు వాక్యమైన దేవుడు, దైవత్వము, సింహాసనము నేను వదిలిపెట్టకూడని భాగ్యమని ఎంచక తను తాను రిక్తుని చేసుకుని సేవకుని వలె మరణము పొందినంతగా విధేయత కనపరిచింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. సో ఆ సేవకుని రూపము ధరించి అనేది ఏం జరిగింది అక్కడ? మనుష్యుని రూపంలో వచ్చారు. మనుష్యుని ముఖము వంటి ముఖము కలదు. ఎవ్రీథింగ్ హీఈస్ ఫుల్లీ మ్యాన్. మనిషి. ఆయన యాక్చువల్ గా మనిషి కాదు. ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. వాక్యము దేవుడై ఉండెను. మనుషునిగా మన కోసం వచ్చారు.
మానవ రూపంలో మానవుని ఆయన ఇమేజ్ లో సృష్టించుకున్నారు. మనలను విమోచించుటకు మన రూపమే ధరించి వచ్చారు. సో ఎవ్రీథింగ్ వాట్ హీ రిప్రజెంటెడ్ యాజ్ ఎ హ్యూమన్, ఫుల్లీ హ్యూమన్, ఇక్కడ మనకి 3వ జీవిలో మనకి కనపడుతుంది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. పక్షిరాజు అని దేవుని వాక్యంలో మనం ఎప్పుడు చూసినా కూడా 3 ప్రధానమైన ప్రదేశాల్లో మనం చూస్తాం మనం. ఒకటి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి కనాను దేశం తీసుకొచ్చినప్పుడు ఒక వివరణ ఇస్తూ చెప్తారు. ఏమని అంటే, ఇదిగో మిమ్మల్ని నేను పక్షిరాజు రెక్కల మీద మోసుకొని తీసుకుని ఐగుప్తు నుండి ఏ విధంగా మిమ్మల్ని రక్షించి ఇశ్రాయేలుకి తీసుకొచ్చానో అన్న ఒక మాట వారికి చెప్తారు. పక్షిరాజు రెక్కల మీద మోసుకొని వారిని ఐగుప్తు నుంచి కానాను తీసుకొచ్చారు. అదేంటి అసలు ఎక్కడైనా అక్కడ పక్షిరాజు ఉన్నదా ఆ కాంటెక్స్ట్ లో? మనము ఈ 5 గ్రంథాలు చదివినప్పుడు, ముఖ్యంగా ఎక్సోడస్ చదివినప్పుడు, నిర్గమకాండంలో పక్షిరాజు మీద వీళ్ళందరూ ప్రయాణం చేశారా? చేయలేదు. కానీ ప్రభు ఎందుకన్నారు ఆ మాట? పక్షిరాజు రెక్కల మీద తీసుకున్నట్టు మిమ్మల్ని రక్షించానని ఎందుకన్నారు? అంటే వీరు ఐగుప్తు నుంచి బయలుదేరి కానాను వచ్చిన విధానం గమనించండి. అద్భుతం మీద అద్భుతం ప్రభు దేవుడు చేసి ప్రతి అడుగు అడుగున వారికి దేవుని యొక్క శక్తిని చూపించి అక్కడి నుంచి విడిపించారు. సో పక్షిరాజు రెక్కల మీద మోసుకొచ్చి వచ్చాను అంటే దేవుని యొక్క శక్తికి సాదృశ్యం అది. ఇదే మాట ఎక్కడ చెప్తారు? మళ్ళీ ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆ స్త్రీ, ఇశ్రాయేలు అన్న స్త్రీ సాతాను కబళించబోతుంటే, సాతాను బంధకముల నుండి, సాతాను యొక్క చేతిలోంచి మిమ్మల్ని విడిపించి పక్షిరాజు రెక్కల మీద మిమ్మల్ని మోసుకున్నట్టు తీసుకుని మిమ్మల్ని ఒక ప్రదేశములో సంవత్సరము 2 సంవత్సరములు అర్ధ సంవత్సరము నేను మిమ్మల్ని కాపాడతాను. మళ్ళీ అక్కడ పక్షిరాజు అన్న మాట వచ్చింది. అక్కడ కూడా పక్షి వచ్చి వాళ్ళని ఎవరిని మోసుకువెళ్దు, దేవుని శక్తి తీసుకువెళ్తుంది. దేవుని శక్తి యేసుక్రీస్తు ప్రభువులో ఇమిడి ఉన్న దైవత్వానికి సాదృశ్యము ఈగిల్. సో కింగ్, సర్వెంట్, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్. Matthew, Mark, Luke, John. Same order. Matthew represents Jesus as king. Mark represents Jesus as ox. Luke represents Jesus as son of man. And John represents Jesus as son of God. So అది ఈ 4 జీవుల యొక్క వివరణ. అయితే ఈ 4 జీవులకి ఏమున్నాయని చూసాం మనము? కళ్ళతో నిండి ఉన్నాయి. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అంటే, కళ్ళే కాదు, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. 4 లక్షణములు చూపించారు 4 జీవులు. ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నాయి. మళ్ళీ ఆ నంబర్ కంప్లీట్ చేసుకుంటున్నారు ప్రభు. కంప్లీషన్, పరిపూర్ణత. 7 అనేది ఒక పరిపూర్ణత, 24 అనేది ఇంకొక పరిపూర్ణత. మొత్తం ఎన్ని రెక్కలు ఉన్నాయి ఇక్కడ? మళ్ళీ 24 వింగ్స్ టోటల్. రెక్కలు దేనికి సాదృశ్యము? రెక్కలు భూమి మీదని విడిచి పైకి వెళ్ళడానికి సాదృశ్యం. జాగ్రత్తగా గమనించండి. కామన్ సెన్స్ అన్నమాట. అంటే చాలా ప్లెయిన్ అండర్స్టాండింగ్ ఇది. ఎక్కువ ఆలోచించిన అవసరం కూడా లేదు మనకు. మనం ఎక్కువ ఆలోచిస్తే మనకి ఇంటర్ప్రిటేషన్ లో మనం కన్ఫ్యూజ్ అవుతాం. సింపుల్ అండర్స్టాండింగ్ ఇచ్చారు దేవుడు అక్కడ. కళ్ళు చూపెట్టారు, రెక్కలు చూపిస్తున్నారు. కళ్ళు దేంతో మనం చూస్తాం, మనము దృష్టికి సాదృశ్యము. మన కళ్ళుకి లిమిటేషన్. చుట్టూత కళ్ళు పెట్టారు, నాకు మరుగై ఉన్నది ఏదీ లేదని చెప్పారు. రెక్కలు చెప్తున్నారు, మానవులు భూమిని దాటి బయటికి వెళ్ళలేరు. భూమిని విడిచి పైకి వెళ్తే కింద పడిపోతాడు మానవుడు. కానీ పక్షులకు మాత్రమే రెక్కలు ఉంటాయి, ఇంకెవరికి రెక్కలు ఉండవు. జంతువులు గాని మానవులు గాని ఎవరికి రెక్కలు ఉండవు. రెక్కలున్న పక్షి మాత్రము భూమి మీద ఉంటుంది, ఆకాశంలో ఎగురుతుంది. భూమి ఆకాశంలో, ఎర్త్ అండ్ హెవెన్స్. అగైన్ ఆ పర్ఫెక్షన్, ఆ కంప్లీషన్. నాకున్న శక్తి కేవలము భూ పరిమితం కాదు. నేను
సృష్టి అంతటికి కూడా అధిపతిని నేను, భూమి మీది ఆకాశములను సృష్టించిన వాడను నేను అని ఆ రెక్కల ద్వారా చూపించారు. కళ్ళ ద్వారా దృష్టిని రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక్కొక్క ఈ సృష్టి సంబంధమైన విషయములను తీసుకుంటూ తన లక్షణములుగా దేవుడు ప్రొజెక్ట్ చేస్తూ మనకు అర్థమయ్యే విధంగా క్రమబద్ధముగా యోహానికి ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి చూపిస్తూ ముందుకి వెళ్తున్నారు. గమనించారు కదా? సో ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నది. సో పర్ఫెక్షన్ ఏంటంటే దృష్టి ప్లస్ కవరింగ్. బోత్ I cover both earth and the heavens. Everywhere I am there. I am the sovereign God. నేను సర్వ శక్తివంతుడైన దేవుడిని. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడును అగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. మరి అవి అని రాసినప్పుడు ఈ ఏవి? ఈ 4 జీవులు అక్కడ కనపడుతున్నాయి మనకి. ఈ 4 జీవుల్లో ఆల్రెడీ కళ్ళు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి. ఈ 4 ఏమో జంతువులు, సింహము, దూడ, మనిషి, గ్రద్ద రిప్రజెంటేషన్. సో ఇప్పుడు దాకా మనం లాస్ట్ 15-20 మినిట్స్ చదువుకున్న లక్షణములు అన్నీ కూడా దేవుణ్ణి దేవుడు ప్రభువును పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. సో దేవుని యొక్క లక్షణములు దేవుని మహిమపరుస్తున్నాయి. అదనమాట జీవులు మహిమపరచడం అంటే. అక్కడున్న 4 జీవులు దేవుడు సెపరేట్ ఈజ్ యూనిక్ పరిశుద్ధుడు, నో బ్లెమిష్, పర్ఫెక్ట్ గాడ్. అదే మాట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, హోలీ హోలీ హోలీ, హెగియాస్ అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. సో కంటిన్యూస్ గా అవి ఎప్పుడు కూడా అలాగా చెప్తూనే ఉన్నాయి జీవులు. అంటే దేవుని యొక్క ప్రభువు యొక్క లక్షణములు ఎల్లప్పుడూ దేవుని మహిమపరుస్తూనే ఉంటాయన్నమాట. అది సో అక్కడ ఫిజికల్ గా యోహాను చూస్తున్నాడు, రియలిస్టిక్ గా సృష్టి అంతట్లో అంటే టైం పీరియడ్ మొత్తంలో కూడా దేవుని లక్షణములు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ముందుకు వెళ్దాం. లాస్ట్ 3 verses. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. సో ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? యోహాను చూస్తుండగా తలుపు దగ్గర నుండి కొత్త ప్రదేశంలో ఒక్కొక్కటి వివరింపబడగా ఆల్రెడీ నిండిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ సింహాసనంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ ఎవరు వచ్చారు? జీవులు, 24 మంది పెద్దలు, అక్కడ జీవులు, 7 ఆత్మలు కనపడ్డాయి, అన్ని కనపడుతున్నాయి. సో ఈ 4 జీవులు పరిశుద్ధుడు 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 అని కంటిన్యూస్ గా ప్రేజ్ చేస్తూ ఇంకొక మాట కూడా అంటున్నారు. ఏమని? యుగ యుగములు జీవించుచున్న సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఇదిగో తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, కృతజ్ఞత, స్తుతులు కలుగును. ఆయనకి చెల్లుతాయి అవన్నీ కూడా, ఆయనకే కలుగుతాయి అవన్నీ కూడా అని అవి జీవులు కీర్తించుచుండగా పక్కన ఎవరున్నారు? దేవుని లక్షణములు కీర్తించుచుండగా దేవుని యొక్క విలువైన బిడ్డలు చుట్టూర్తా ఉన్నారు సాదృశ్యంగా 24 మంది. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. ఇక్కడ ఉంది సీక్రెట్ అంతా. అక్కడ గమనిస్తే మీరు సృష్టంతయు కూడా ఎందుకు చేశారు దేవుడు మాకు అర్థమవుతుంది. అవన్నీ కూడా నీకు ఎలా కావలిస్తే ఆ విధముగా ఉండడానికి అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా సో అవన్నీ ఈ 24 మంది పెద్దలు ఇవన్నీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ మాట చెబుతూ ఆల్రెడీ ఆ జీవులు కీర్తిస్తుండగా వీళ్ళు ఏమంటున్నారు? ఇదిగో దేవా, మీరు మాకు విలువైన కిరీటం ఇచ్చారు, సింహాసనం మీద కూర్చొని పెట్టారు, కానీ మేము దీనికి పాత్రము కాము. వీటన్నిటి ఇచ్చిన మీరే అర్హులు, మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లుతాయి అని చెప్పి ఆ కిరీటం తీసివేసి సాష్టాంగపడి తండ్రి దగ్గర ఆ కిరీటాలు పెట్టి స్తుతించడము మొదలుపెట్టారు వీరు కూడా.
ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. ఎందుకు సింహము సింహములా ఉంది? మే గొర్రెపిల్ల గొర్రెపిల్లలా ఉన్నది? ఆ డిఫరెన్స్ ఏంటి? అది దేవుని చిత్తము. సృష్టిలోని అనేక విధములైన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎందుకు ఆ విధంగా ఉన్నవి అవన్నీ? అది దేవుని చిత్తము. దేవుని ఎలాగా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటా ఒక్కొక్క విషయాన్ని. అన్నిటికంటే విలువైన వారిగా మనల్ని సృష్టించుకున్నారు. అందుకనే సింహాసనము, కిరీటము దేవుని పిల్లలకి ఇచ్చారు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడెను. అంటే ఆ చిత్తమును బట్టి అవి సృష్టింపబడ్డాయి. గమనించారా? ఆ మాట ఎందుకు చెప్పబడుతుంది అక్కడ? నీవు సమస్తమును సృష్టించావు. నీ చిత్తమును బట్టి అవి ఉన్నవి. నీ చిత్తమును బట్టియే అవి సృష్టింపబడెను. ఎందుకు? జంతువులు ఒక లెట్స్ సే పక్షుల్లో అంట మొత్తం 1400 స్పీసీస్ ఉన్నాయి మొత్తం. ఈ సృష్టిలో. 1600 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి మొత్తం. 1600 16,000 సమ్‌వేర్. ఎందుకు ఎగ్జాక్ట్‌గా ఆ నంబరే ఉంటాయి? అది దేవుని చిత్తం అది. మన జ్ఞానానికి అందదు. మన జ్ఞానానికి అది మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేవుని చిత్తమును బట్టి అవి ఉన్నవి. అవి చిత్తానుసారంగా అవి సృష్టింపబడ్డవి. ఒక పక్షి అనేది ఎగురులాగా, ఒక జంతువు అనేది నడుచులాగున, ఒక్కొక్క జంతువు ఒక విధంగా లక్షణములను వెలివిచ్చడానికి అన్నిట్లో కూడా వేరియేషన్, ఆ డైవర్సిఫికేషన్ అది దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క మహిమ ప్రభావమునకు అది నిరూపించే విషయములు ఇవన్నీ కూడా. కనుక అదనమాట. అందుకే నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. ఆ కనుక అన్నమాట అండర్‌లైన్ చేసుకోవాలి. ఎందుకు? నీవు సృష్టించిన విధానము చూస్తే మాకు అర్థమైపోతుంది. ఇవన్నీ నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావము. అన్నిటికి అర్హుడవు నీవే ప్రభువా. నీ సృష్టించిన విధానములో నీ చిత్తమును బట్టి మాకు తెలుస్తుంది. నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి యుండెను. దానిని బట్టియే సృష్టింపబడెను. కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందన అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అంటే ఎందుకు ఎదుట వేశారు తెలుసా? మేము అర్హులము కాదు. నీవు అర్హుడవు. ఈ కిరీటం పెట్టుకోవడానికి కూడా మేము అర్హులం కాదు. కానీ దేవుడు ఏమన్నారంటే, ఇదిగో నా విలువైన బిడ్డలుగా నేను మీకు కిరీటం నేను ఇస్తున్నాను. వీళ్ళ డ్యూటీ ఏంటి? ఆ కిరీటం ప్రభువా అది నీ కాళ్ళ ముందు ఉండాలది. మీరు మాకిచ్చిన కిరీటము మేమందరం కూడా నీ పాదముల దగ్గర, నీ సింహాసనం ఎదుట మేము సాష్టాంగపడి ఉంటాం. ఎందుకంటే నీ ఒక్కడివే మహిమకు, ఘనతకు, ప్రభావమునకు అర్హుడవు అని వారు 24 మంది పెద్దలు ఈ జీవులతో సహా అందరూ దేవుణ్ణి స్తుతించనారంభించడము మొదలుపెట్టారు. అంటే యోహాను కనపడుతుంది అక్కడ. వాళ్ళందరూ నిరంతరం చేస్తున్నారు. యోహాను ఆ సీన్ అప్పుడు చూడడము జరిగింది. ముందుకు వెళ్తూ మనం ఈ ఎక్స్‌పాన్షన్ ఆ సెంటర్ నుంచి ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా ఎవరెవరు అక్కడ చేరుకుంటారో, ఎవరెవరు ప్రభువు చూపిస్తారో, ఎవరెవరిని ఏ విధముగా వివరిస్తారో అవన్నీ కూడా రానున్న అధ్యాయాల్లో మనము నేర్చుకోబోతున్నాము. సో, ఈ రోజుకి మనం ఈ 4వ అధ్యాయము ముగించుకొని తిరిగి మనం కలుసుకున్నప్పుడు 5వ అధ్యాయం నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ప్రభువు ఆయన వాక్యము దీవించుగాక. ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావం అన్నీ కూడా చెల్లునుగాక. దేవుడు ఆయన వాక్యములను మనల్ని అందరిని కూడా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.